మరొకసారి ఉదయకాల సమయంలో మన ప్రియప్రభైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క నిండు వందనాలు. నిన్నటి దినాన ఆదికాండము 19వ అధ్యాయం 29వ వచనాన్ని మనము చదువుకున్నాం. అదే వచనాన్ని చివరి భాగాన్ని ఈరోజు చదువుతాను. పట్టణమును నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్య లోతు నశించకుండా అతన్ని తప్పించను. లోతు నశించకుండా దేవుడు అతన్ని తప్పించాడు. అబ్రహామును జ్ఞాపకం చేసుకునే విషయాన్ని మనమందరము ఆలోచన చేయాలి. ఈరోజు ఉదయకాల సమయంలో చూసినట్టయితే ఇంకొక చక్కటి మాట రాయబడింది. కీర్తనల గ్రంథము 105వ కీర్తనను మనము చదివినట్టయితే 8-9 వచనాల్లో రాయబడిన మాట, తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను. దేవుడు సెలవిచ్చిన మాట ఎన్ని తరాలు ఉంటుందంట? 1000 తరాలు జ్ఞాపకంలో ఉంటాడనే విషయాన్ని మనమందరం కూడా ఆలోచన చేయాలి. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. చూడండి, ఇక్కడ అబ్రహాముతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటానని చెప్తున్నాడు. ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణము నిత్యము జ్ఞాపకంలో ఉంటుందనే విషయాన్ని మనము ఆలోచన చేయాలి. ఈ మాట దేవుడి ఉదయకాల సమయంలో నీతో నాతో చెలవిస్తున్న మాట. దేవుడు మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదు. దేవుడు అబ్రహాముతో మాత్రమే, ఇస్సాకుతో మాత్రమే వాగ్దానము చేయలేదు. అబ్రహాముకు చేసిన వాగ్దానం దేవుడు నీతో నాతో చేస్తున్నాడు. ఇస్సాకుతో చేసిన ప్రమాణము నీతో నాతో చేస్తున్నాడు అనే విషయాన్ని మనమందరం కూడా గమనించాలి. అందుకే ఇక్కడ ఈ మాట రాయబడిందనే విషయాన్ని నేను మనమందరం కూడా ఆలోచన చెయ్యాలి. అందుకే ఇక్కడ అంటాడు, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణము నిత్యము ఆయన జ్ఞాపకం ఉంచుకొనును. నిత్యము ఆయన జ్ఞాపకములో ఉంచుకుంటాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు, నువ్వు అధైర్యపడాల్సిన అవసరం లేదు, నువ్వు భయపడాల్సిన అవసరం అంతకంటే లేదనే విషయాన్ని మనమందరము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే నీకు నాకు నమ్మదగిన దేవుడు ఉన్నాడు. వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చే దేవుడు ఉన్నాడు. ఈ లోకానుసారంగా అనేకులు మాట ఇచ్చి మాట తప్పే వారిగా ఉంటారేమో, కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాడు. మాట ఇస్తే ఖచ్చితంగా మాటను నెరవేర్చే దేవుడు అనే విషయాన్ని ఈ మాట ద్వారా నేను మనమందరం కూడా ఆలోచన చేసుకోవాలి. ఇంకొక మాట చూసినట్టయితే ఆదికాండము 18వ అధ్యాయంలో కూడా ఇక్కడ చక్కటి మాట రాయబడింది. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనం చూస్తే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? చూడండి, దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉంది అంటే దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. దేవునికి అన్నీ సాధ్యమే. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను నన్ను లేవనెత్తుతాడనే విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకొని అధైర్యపడక మనము ముందుకు కొనసాగిపోయే వారిగా ఉండాలని దేవుడి